చిలీలోని ఎక్స్క్వెల్ హినోజోసా అనే వ్యక్తి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా చెత్తలో తన తండ్రికి చెందిన 60 ఏళ్ల నాటి బ్యాంకు పాస్బుక్ దొరికింది. కాని అతని తండ్రి దశాబ్దం క్రితమే చనిపోయాడు. అయితే 1960లో అతని తండ్రి బ్యాంకులో 13,480 రూపాయల విలువైన 1,40,000 పెసోలు డిపాజిట్ చేసినట్టుగా ఉంది ఆ పాస్బుక్కులో. దొరికింది తక్కువే కదా, మరి కోటీశ్వరుడు ఎలా అయ్యాడనుకుంటున్నారా? వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాడు ఎక్స్క్వెల్. కాని ఆ బ్యాంకు చాలా కాలం క్రితమే మూతపడింది. అయితే ఆ ఎగ్జిక్యూటివ్ పాస్బుక్ పై స్టేట్ గ్యారెంటీడ్ అనే పదాన్ని గమనించాడు. అంటే బ్యాంకు చెల్లించటంలో విఫలమైతే ప్రభుత్వం చెల్లిస్తుందని అర్థం. వెంటనే ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. కాని ప్రభుత్వం చెల్లించమని చెప్పింది. ఫలితంగా ఎక్స్క్వెల్ కు న్యాయ పోరాటం తప్ప మరో మార్గం కనిపించలేదు. ప్రభుత్వంపై దావా వేసి ఆ డబ్బు తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు అని, దానిని తిరిగి ఇచ్చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కోర్టులో వాదించాడు. వాదనలు విన్న తర్వాత వడ్డీ మరియు డియర్నెస్ అలవెన్స్ తో పాటు 1 బిలియన్ పెసోలు అంటే 10 కోట్ల రూపాయలు అతనికి తిరిగి ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కింది కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేటూ లేదు. ఒకవేళ సుప్రీంకోర్టులో అతడికి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం 10 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా? అసలు ఏది న్యాయమని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.